ఓం నమః శివాయ. తేదీ 18-11-2025 మంగళవారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక మాసం, శరతృతువు, దక్షిణాయనంలో రుద్రాభిషేకాలకు అత్యంత విశిష్టమైన రోజు. కార్తీక మాసంలో జరిగే మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయడం హిందూ శాస్త్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన మరియు శివప్రసాదం లభించే శుభకార్యం. ప్రత్యేకంగా కార్తీకం శివకు ప్రీతికరమైన మాసంగా భావించబడుతుంది. ఈ రోజున చేసిన పూజకు సాధారణ రోజులతో పోల్చితే మరింత పుణ్యం లభిస్తుందని పేర్కొంటారు. కార్తీక మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేసే ఫలితాలు: 1. పాప పరిహారం. గత జన్మలలోని ఈ జన్మలోని పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు పేర్కొంటాయి. మనస్సులోని దోషాలు, నెగిటివ్ ఎనర్జీలు తొలగి మనోశాంతి కలుగుతుంది. 2. ఐశ్వర్య ఆరోగ్యం. రుద్రాభిషేకం ద్వారా శివుని కృపతో ధన సమృద్ధి, అన్నపూర్ణ ఆశీర్వాదం, కుటుంబాభివృద్ధి లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు తగ్గి శక్తి, ధైర్యం పెరుగుతాయి. 3. అట్టైశ్వర్యాలు, శాంతి. ఇంట్లో శాంతి, సౌఖ్యం, సామరస్యం పెరుగుతుంది. గ్రహదోషాలు, ముఖ్యంగా రాహు, కేతు మరియు శని సంబంధిత కష్టాలు శాంతిస్తాయని నమ్మకం. 4. ఇచ్ఛాపూర్ణత. మనస్సులో ఉన్న మంచి సంకల్పాలు, కోరికలు నెరవేరడానికి ఇది అత్యుత్తమమైన పూజ. ఉద్యోగం, వ్యాపారం, చదువు, వివాహం వంటి జీవితంలోని ముఖ్యమైన పనుల్లో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. 5. ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక వికాసం. రుద్రాభిషేకం చేసేటప్పుడు జపించే నమఃశివాయ మంత్రం ఆత్మను పవిత్రం చేస్తుంది. ధ్యానం, భక్తి, శివతత్వానికి దగ్గర చేయడం ద్వారా ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. 6. కులదేవత, పితృదేవత అనుగ్రహం. శివారాధన పితృదోషాలను హరిస్తుందని పురాణాలు చెబుతాయి. పితృదేవతల కృపతో కుటుంబానికి శుభాలు, సౌభాగ్యం వృద్ధి చెందుతాయి. ఏవైనా ప్రత్యేక అభిషేకాలు చెయ్యవచ్చా? పాలు, శాంతి, సౌఖ్యం. నీరు, మనోశుద్ధి. పసుపు నీరు, ఆరోగ్యం. పంచామృతం, సంపూర్ణ ఐశ్వర్యం. బిల్వదళాలు, శివుని అత్యంత ప్రీతికరం